రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించేలా రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పారదర్శకంగా సులభతరమైన సేవలు అందించేలా ల్యాండ్ సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ను రూపొందించామన్నారు. ఈ నెల 2న పోర్టల్ను 5 మండలాల్లో పోర్టల్ను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు చెప్పారు మంత్రి. ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్గల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో ప్రయోగాత్మకంగా భూభారతి సేవలు అమలు చేస్తున్నట్లు చెప్పారు మంత్రి పొంగులేటి. ఈ ఫలితాలను బట్టి అవసరమైన మార్పులు చేసి ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. కేరళలో పర్యటిస్తున్న పొంగులేటి పోర్టల్ ప్రారంభంపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 5 జిల్లాల కలెక్టర్లు పోర్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గతంలో మాదిరి రైతులు మీ సేవా కేంద్రాలకు వెళ్లకుండా ఇంటి నుంచే భూసేవలు పొందేలా పోర్టల్ తయారు చేసినట్టు చెప్పారు మంత్రి పొంగులేటి. పోర్టల్లో లాగిన్ అయిన వెంటనే రైతులకు తమ భూముల వివరాలు కనిపిస్తాయన్నారు. ఎన్ని ఎకరాలకు సర్వే కావాలో కోరితే అందుకు సంబంధించిన ఫీజు ఎంత చెల్లించాలో కనిపిస్తుందన్నారు. ఫీజు చెల్లించిన తర్వాత వివరాలన్నీ లైసెన్స్డ్ సర్వేయర్ లాగిన్ కు వెళ్తాయని, వారు 2 రోజుల్లో రైతులకు నోటీసులు ఇచ్చి 7 రోజుల్లో రోవర్లతో సర్వే పూర్తి చేస్తారని చెప్పారు. సర్వే వివరాలు ఆన్లైన్లో నమోదయ్యాక ఎంఆర్ఓకు చేరుతాయని, ఎంఆర్ఓ ఆమోదంతో రైతులకు ఎల్పీఎం, భూదార్ నెంబర్లు కేటాయింపు జరుగుతుందని తెలిపారు మంత్రి. ఈ వివరాలు భూభారతి పోర్టల్లో కూడా నిక్షిప్తమవుతాయని చెప్పారు. ఈ ప్రక్రియ మొదలు పూర్తి వరకు అన్ని వివరాలు రైతుల మొబైల్ నెంబర్కు ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారని తెలిపారు. భూభారతి చట్టంలో పేర్కొన్నట్టు వ్యవసాయ భూముల క్రయ విక్రయదారులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ను జతపరిచే నిబంధనను అమలు చేస్తున్నామని చెప్పారు మంత్రి పొంగులేటి. ముందుగా ఎంపిక చేసిన 5 మండలాల్లో ప్రతి సర్వే మ్యాప్కు యూనిక్ నెంబర్, ప్రతి సర్వే నెంబర్కు ఆధార్ నెంబర్ తరహాలో భూదార్ నెంబర్ ఇస్తామని చెప్పారు. రైతులకు కావలసిన సర్వే చేసేందుకు అవసరమైన సర్వేయర్లు కూడా అందుబాటులో ఉంటారని చెప్పారు. గొలుసులు, కర్రలు, క్రాస్ స్టాఫ్, మెజరింగ్ టేప్ వంటి పాత సర్వే పరికరాలకు స్వస్తి చెప్పి రోవర్లతో సర్వే నిర్వహిస్తామని తెలిపారు. దీనివల్ల సర్వే ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని, ఖచ్చితమైన సర్వే వివరాలు వస్తాయని చెప్పారు మంత్రి. భూ సమస్యలు రైతు జీవితంలో పెద్ద అడ్డంకిగా మారాయని తెలిపారు మంత్రి పొంగులేటి. వాటికి శాశ్వత పరిష్కారం చూపించేందుకు ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ తీసుకువచ్చామని, ఇది ఒక కీలకమైన ముందడుగు అని తెలిపారు. ఇది రెవెన్యూ వ్యవస్థలో చారిత్రాత్మక మార్పునకు నాంది అవుతుందని చెప్పారు మంత్రి పొంగులేటి. రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించేలా రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పారదర్శకంగా సులభతరమైన సేవలు అందించేలా ల్యాండ్ సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను రూపొందించామని చెప్పారు. ఈ నెల 2న పోర్టల్ను 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు మంత్రి. ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్గల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో ప్రయోగాత్మకంగా
భూభారతి సేవలు అమలు చేస్తున్నట్లు చెప్పారు పొంగులేటి. ఈ ఫలితాలను బట్టి అవసరమైన మార్పులు చేసి ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. కేరళలో పర్యటిస్తున్న పొంగులేటి పోర్టల్ ప్రారంభంపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 5 జిల్లాల కలెక్టర్లు పోర్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గతంలో మాదిరి రైతులు మీ సేవా కేంద్రాలకు వెళ్లకుండా ఇంటి నుంచే భూ సేవలు పొందేలా పోర్టల్ను తయారు చేసినట్టు చెప్పారు మంత్రి పొంగులేటి. పోర్టల్లో లాగిన్ అయిన వెంటనే రైతులకు తమ భూముల వివరాలు కనిపిస్తాయన్నారు. ఎన్ని ఎకరాలకు సర్వే కావాలో కోరితే అందుకు సంబంధించిన ఫీజు ఎంత చెల్లించాలో కనిపిస్తుందన్నారు. ఫీజు చెల్లించిన తర్వాత వివరాలన్నీ లైసెన్స్డ్ సర్వేయర్ లాగిన్ కు వెళ్తాయని, వారు 2 రోజుల్లో రైతులకు నోటీసులు ఇచ్చి 7 రోజుల్లో రోవర్లతో సర్వే పూర్తి చేస్తారని చెప్పారు. సర్వే వివరాలు ఆన్లైన్లో నమోదయ్యాక ఎంఆర్ఓకు చేరుతాయని, ఎంఆర్ఓ ఆమోదంతో రైతులకు ఎల్పీఎం, భూదార్ నెంబర్లు కేటాయింపు జరుగుతుందని తెలిపారు మంత్రి. ఈ వివరాలు భూభారతి పోర్టల్లో కూడా నిక్షిప్తమవుతాయని చెప్పారు. ఈ ప్రక్రియ మొదలు పూర్తి వరకు అన్ని వివరాలు రైతుల మొబైల్ నెంబర్కు SMS ద్వారా పంపిస్తారని తెలిపారు. భూభారతి చట్టంలో పేర్కొన్నట్టు వ్యవసాయ భూముల క్రయ విక్రయదారులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ను జతపరిచే నిబంధనను అమలు చేస్తున్నామని చెప్పారు మంత్రి పొంగులేటి. ముందుగా ఎంపిక చేసిన 5 మండలాల్లో ప్రతి సర్వే మ్యాప్కు యూనిక్ నెంబర్, ప్రతి సర్వే నెంబర్కు ఆధార్ నెంబర్ తరహాలో భూదార్ నెంబర్ ఇస్తామని చెప్పారు. రైతులకు కావలసిన సర్వే చేసేందుకు అవసరమైన సర్వేయర్లు కూడా అందుబాటులో ఉంటారని చెప్పారు. గొలుసులు, కర్రలు, క్రాస్ స్ట్రాప్, మెజరింగ్ టేప్ వంటి పాత సర్వే పరికరాలకు స్వస్తి చెప్పి రోవర్లతో సర్వే నిర్వహిస్తామని తెలిపారు. దీనివల్ల సర్వే ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని, ఖచ్చితమైన సర్వే వివరాలు వస్తాయని చెప్పారు మంత్రి. భూ సమస్యలు రైతు జీవితంలో పెద్ద అడ్డంకిగా మారాయని తెలిపారు మంత్రి పొంగులేటి. వాటికి శాశ్వత పరిష్కారం చూపించేందుకు ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ తీసుకువచ్చామని, ఇది ఒక కీలకమైన ముందడుగు అని తెలిపారు. ఇది రెవెన్యూ వ్యవస్థలో చారిత్రాత్మక మార్పునకు నాంది అవుతుందని చెప్పారు మంత్రి పొంగులేటి. ఆదిలాబాద్ జిల్లాలోని పిప్రిలో ఈ నెల 6న సీఎం రేవంత్ పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ రాజశీష, ఎస్పీ అఖిల్ మహాజన్. హెలిప్యాడ్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. రైతు వేదికలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సభకు సుమారు 30,000 నుండి 50,000 మంది వరకు హాజరవుతారని అంచనా వేశారు. సభకు హాజరయ్యే పబ్లిక్కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు జిల్లా కలెక్టర్ రాజశీష. సభా ప్రాంగణంలో లోపల నీటి వసతి కల్పిస్తున్నామని, ప్రజలు ఎండబారిన పడకుండా షామియానాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు ఉంటాయన్నారు కలెక్టర్. నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర ఉండటంతో అలర్ట్ జారీ చేశారు. పలు చోట్ల వాహనాలను ఇతర రూట్లలో మళ్లిస్తున్నట్లు చెప్పారు. ఉదయం నుంచి రాత్రి వరకు కీలక మార్గాల్లో ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయన్నారు. భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు పార్కింగ్పై ప్రత్యేక నియంత్రణ ఉంటుందని చెప్పారు. రేపు ఉదయం 11:30కు గౌలిగూడ రామ్ మందిర్ నుంచి హనుమాన్ విజయ యాత్ర ప్రారంభమవుతుంది. రాత్రి 8 గంటలకు తాడ్బండ్ ఆలయానికి చేరుకుంటుంది. మొత్తం 12 కిలోమీటర్ల మేర ప్రధాన యాత్ర, 14 ఉపయాత్రలు కొనసాగుతాయి. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో మరో 92 స్థానిక ఊరేగింపులుంటాయి. యాత్ర మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అవసరమైన చోట ట్రాఫిక్ మళ్లించడంతో పాటు భారీ వాహనాలపై ప్రత్యేక ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు.
రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, నగరంలో రేపు నిర్వహించే హనుమాన్ శోభయాత్రకు సంబంధించి ఎటువంటి ఆంక్షలు విధించారు పోలీసులు, ఏమేం వివరాలు తెలిపారు? రేపు ఉదయం 11:30 గంటలకు గౌలిగూడలో వీర హనుమాన్ విజయయాత్ర ప్రారంభం కాబోతుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా నిన్న సంయుక్త సమావేశం ఇక్కడ యాత్ర నిర్వహించేటువంటి నిర్వాహకులతో పాటు పోలీసులకు ట్రాఫిక్ పోలీసులో వీరంతా కూడా ఒక సమావేశం నిర్వహించారు. అయితే రేపు ఇది చాలా పెద్దగా దాదాపు 14 కిలోమీటర్ల మేర ఈ యొక్క వీర హనుమాన్ విజయయాత్ర కొనసాగుతుంది. మొన్న ఏదైతే శ్రీరామనవమికి సంబంధించినటువంటి శోభాయాత్ర ఎట్లా ఘన విజయం చేశామో ఆ యాత్రలో ఎట్లాంటి సంఘటనలు జరగకుండా విజయం సాధించామో, సో రేపు జరగబోయేటువంటి ఈ హనుమాన్ విజయయాత్రకు సంబంధించి కూడా వీర హనుమాన్ విజయయాత్రకు సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సో ఈ యాత్ర మొత్తం కూడా సంతోషంగా జరుపుకోవాలంటూ కూడా ఇప్పటికే భక్తులకి తెలియజేయడం జరిగింది. అయితే మొదటగా 11:30 గంటల ప్రాంతంలో మనకి గౌలిగూడ రామ మందిర్లో పూజా కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం అక్కడి నుండి ప్రారంభమైనటువంటి ఈ వీర హనుమాన్ విజయయాత్ర గౌలిగూడ, తర్వాత కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, సో అట్లా మనకి రామ్గోపాల్పేట్ పిఎస్, ఇట్లా బన్సిలాల్పేట, రామ్గోపాల్పేట్ పిఎస్, ఇట్లా తాడ్బండ్ వరకు కూడా జరగనున్నది. అయితే ఇటు హైదరాబాద్, సెంట్రల్ హైదరాబాద్ నుండే కాకుండా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో నుంచి కూడా కొన్ని యాత్రలు వస్తాయి. దాదాపు 160 ఎబోవ్ కూడా చిన్న చిన్న యాత్రలుగా వచ్చి ఇందులో కలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా బైక్ ర్యాలీస్ తీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంతాలకు సంబంధించి ఏవైతే కొన్ని ట్రాఫిక్ను కూడా మళ్లించారు. సో రేపు ఏదైతే ఈ యాత్ర కొనసాగుతున్నటువంటి ఈ ఏరియాలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఎంచుకొని తమ పనులకు కానీ వ్యాపారాలకు కానీ ఉద్యోగస్తులు వెళ్ళేవారు ఉంటారు. కాబట్టి ఎక్కువగా ఫ్లైఓవర్లను కూడా యూజ్ చేసుకోవాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఒక నోట్ను కూడా విడుదల చేశారు. అయితే ఈ ఏదైతే రేపు జరగబోయేటువంటి ఈ పొజిషన్కి సంబంధించి మొత్తం కూడా చాలా కీలకంగా కూడా కానున్నది. ఉదయం 11:00 ప్రాంతంలో ప్రారంభమైతే నైట్ వరకు కూడా కొనసాగనున్నది. కాబట్టి కొనసాగేటువంటి సమయం వరకు కూడా దాదాపు 8 o'clock or 9 o'clock నైట్ వరకు కూడా కొనసాగుతుంది. కాబట్టి అప్పటి వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అంతా కూడా అమల్లో ఉంటాయి. ముఖ్యంగా మనకి కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, బన్సిలాల్పేట, రామ్గోపాల్పేట్ పిఎస్ వరకు తాడ్బండ్ ఈ ఏరియా ఏదైతే ఈ లైన్ ఉంటుందో ఈ లైన్ అంతా కూడా రెడ్ మార్క్లో ఇప్పటికే మెయిన్ ప్రొసిషన్గా పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ఆయా ఏరియాలకు సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్ అయిపోతారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా, యాత్రకు ఎట్లాంటి అడ్డంకులు లేకుండా కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. ఇప్పటికే నిన్న సిపి కూడా స్వయంగా ఈ యాత్ర జరిగేటువంటి ఏరియా మొత్తం కూడా తిరిగి పరిశీలించడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి విధంగా కూడా ఎవరు పెట్టకూడదంటూ కూడా పోలీసులు మరోవైపు సూచిస్తున్నాయి. ఇక షీ టీమ్స్ కానీ, టాస్క్ ఫోర్సు, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఇట్లా అన్ని శాఖల సమన్వయంతో పోలీసులో ఉన్నటువంటి అన్ని శాఖల సమన్వయంతో పూర్తిగా 3000 పైగా కూడా బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. సో ప్రతి ఏటా జరుగుతున్నటువంటి వీర హనుమాన్ విజయయాత్ర ఎట్లా గ్రాండ్ సక్సెస్ చేస్తారో సో భక్తులందరూ సహకరించాలి, పోలీసులకు పబ్లిక్కి సహకరిస్తూ ఈ వీర హనుమాన్ విజయయాత్రలో పాల్గొనాలని కూడా పోలీసులు అయితే హెచ్చరించారు. సో ఇప్పుడు ఏవైతే ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయో మెయిన్ జంక్షన్లు ఉన్నాయో మెయిన్ జంక్షన్ల వద్ద కూడా కొంత అక్కడ కొద్దిసేపు వెయిట్ చేసి అక్కడ కొంత ప్రసంగాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా మెయిన్ జంక్షన్లకు సంబంధించి కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అయితే అలర్ట్ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పబ్లిక్ తెలియజేస్తూనే డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. ఆయా ఏరియాలకు సంబంధించి ఇప్పటికే బారికేడ్లు పెట్టి కూడా సో దారి మళ్లింపు ఎట్లా ఉంటుంది, ఏ వైపు వెళ్ళాలంటూ కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. ఎక్కువగా ఫ్లైఓవర్లను యూజ్ చేసి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే రేపు ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కాబోతున్నటువంటి వీర హనుమాన్ విజయయాత్రకు అంతా సిద్ధమైపోయింది. పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. భక్తులు కూడా తమకు సహకరించాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే తెలియజేశారు. చంద్రిక. రైట్ అనిల్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యంతో నవజాత శిశువు చెయ్యి విరిగిందంటూ ఆరోపిస్తున్నారు శిశువు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. డెలివరీ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చిన్నారి ఎడమ చెయ్యి విరిగిందన్నారు. అయితే ప్రసవ సమయంలో పిండం స్పందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో చెయ్యిని బలవంతంగా తీశామని చెప్పారు డాక్టర్ మాధవి. దీంతో కొద్దిగా వాపు వచ్చిందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులకు చెప్పినట్టు తెలిపారు. 100లో ఒకరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నారు డాక్టర్ మాధవి. మేము వచ్చి చెక్ చేసేవారికి పాపకు ఇక్కడ స్క్రాచ్ ఉంది, రైట్ సైడ్ ఇక్కడ స్క్రాచ్ ఉంది, చేతి మొత్తం స్వెల్ అయింది, పట్టి కట్టి ఉంచారు అక్కడ.
మేము పోయి పిల్లల డాక్టర్ని అడిగితే వాళ్ళు ఎక్స్రేకి రాసి ఇచ్చారు. ఎక్స్రే చూసేసరికి చేతి ఫ్రాక్చర్ అయ్యి ఉన్నది. మాకు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, దీనికి మాకు ఆన్సర్ ఎవరు చెప్తారు, మాకు న్యాయం జరగాలి. వాళ్ళు మా ఇల్లాస్ వాళ్ళు ఏజ్డ్, వాళ్ళకి ఎక్కువ తెలియదు. జస్ట్ మాకు ఇబ్బంది అయింది, డెలివరీ టైంలో ఇబ్బంది అయిందని చెప్పారు తప్పదైతే, కానీ ఫ్రాక్చర్ అయింది అన్న సంగతి మాకు చెప్పలేరు. వాళ్ళు అడిగే వరకు చెప్పలేరు. నేను వచ్చి పిల్లల డాక్టర్ని క్వశ్చన్ చేస్తే ఏమైంది అని చెప్తే పిల్లల డాక్టర్ ఏమంటారంటే మాకన్నా బాగా పెద్ద సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పెద్ద సార్ ఎవరంటే ఆర్థోపెడిక్ చెప్తున్నారు. మరి ఆయనకు ఫోన్ చేసి మేము వెళ్ళి ఆయన అడుగుతామంటే ఆయనకు ఫోన్ చేస్తే నేను అవైలబుల్లో లేనని చెప్తున్నాడు. వీళ్ళు ఎవరు సరిగా రెస్పాండ్ అవుతలేరు. భవానీ అనే పేషెంట్ ఆదివారం రోజు ఉదయం ఉమ్మనీరు పోతున్న కారణంగా వచ్చింది. పేషెంట్కి నొప్పులు స్టార్ట్ కాలేదు, కానీ ఉమ్మనీరు పోతుంది. ఉమ్మనీరు పోవడం వల్ల మేమేం చేసినామంటే ఒక 4-5 గంటలు నొప్పులు ఏమన్నా స్టార్ట్ అవుతాయా అని చెప్పి మందేసి చూసినాం. తర్వాత డెలివరీ వచ్చిన తర్వాత నేను బేబీని చూసేసరికి బేబీ హ్యూమరస్ దగ్గర నాకు స్వెల్లింగ్ అనిపిస్తుంది. స్వెల్లింగ్ అనిపించేసరికి నాకు డౌట్ వచ్చింది, ఇది ఏమైనా బాగా డిఫికల్ట్ అయింది కదా, ఏదైనా డెలివరీ అయ్యేటప్పుడు చేతిలో ఎముకలు ఏమైనా డ్యామేజ్ కావచ్చు, అంటే డ్యామేజ్ మీన్స్ ఫ్రాక్చర్ ఏమన్నా ఉండొచ్చు, లేకపోతే కండరాల ఒత్తిడి అన్న ఉండి వాపన్న ఎక్కవచ్చు అని చెప్పి నేను పేషెంట్ వాళ్ళ అటెండర్స్ని పిలిచి ఇలా నాకు చేసేటప్పుడు డిఫికల్ట్ అయిందమ్మా, 100లో 1-2 ఇట్లా జరిగే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే మెటర్నల్ ఒబేసిటీ కూడా అదొక కారణము, బేబీ సరిగా తిరగకపోవడం కూడా ఇది ఒక రీజన్ తోటి ఇట్లా అవుతుంది. మీరు వెంటనే పిల్లల డాక్టర్కి కానీ లేకపోతే ఎవరైనా ఆర్థోపెడిషన్కి కానీ లేదంటే జగిత్యాలు కానీ ఎటన్నా వెళ్ళి చూపించుకోండి. ఈ రోజైతే సండే ఎవరు అవైలబుల్లో ఉండరు, మీరైతే తొందరగా కావాల్సిన ట్రీట్మెంట్ అయితే బేబీకి. వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో మిర్చి అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతేడాదితో పోల్చితే సాగు విస్తీర్ణం, దిగుబడి తగ్గింది. మోంథా తుఫాన్తో తెగుళ్లు వచ్చి కాత సరిగ్గా రాలేదు. దిగుబడి తగ్గినా అనుకున్న స్థాయిలో ధర రావడం లేదంటున్నారు రైతులు. ఇప్పుడు యుద్ధం ఎఫెక్ట్ మిర్చి అమ్మకాలపై పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. పెద్ద ఎత్తున మార్కెట్లు విక్రయానికి తీసుకొస్తున్నారు. ఈ ఏడాది మిర్చి ధరలు ఏ విధంగా ఉంటున్నాయి, మరోవైపు పొరుగు దేశాలలో ఉన్నటువంటి యుద్ధ ప్రభావం ఏ విధంగా ఉంది, మిర్చికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఎక్కువగా జరుగుతుంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ పైననే మార్కెట్కి సంబంధించినటువంటి మిర్చి ధరలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం అయితే చూడొచ్చు, వరంగల్కి సంబంధించినటువంటి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. భారీగా మిర్చి దిగుబడులు వచ్చినాయి. రైతులతో కూడా మాట్లాడదాం. లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఈసారి దిగుబడి ఎట్లా వచ్చింది, అదేవిధంగా ధరలకు సంబంధించినటువంటి ఏ విధంగా ఉందనేది తెలుసుకుందాం. అన్న, నీ పేరు? సతీష్ రావు. సతీష్ అన్న, ఎక్కడి నుంచి వచ్చింది? భూపాలపల్లి. అన్న, ఈసారి మిర్చి ఎట్లా ఉంది? లాస్ట్ ఇయర్ తోటి కాలం ఎట్లా అయింది, ఈసారి ఎట్లా ఉంది? రెండో వైపు యుద్ధానికి సంబంధించినటువంటి జరుగుతుంది, దాని ఎక్స్పోర్ట్ కానీ వ్యాపారాలు కానీ ఏం చెప్తున్నారు మీరు? ఎక్స్పోర్టు తక్కువ ఉంది, రేటు అనేది స్టార్టింగ్ 40,000 అట్లా అమ్మింది, ఇప్పుడు 30 వరకు వచ్చింది. దిగుబడి కూడా తక్కువ ఉంది ఈ సంవత్సరం, 7-8 క్వింటాల ఎకరాన. ఇక ఖర్చులు బాగానే, పెట్టుబడి బాగా అయింది. ఇక్కడికి వస్తేనేమో ఇక మాకు ఎక్స్పోర్ట్ లేదు అని చెప్పేసి రేటు డౌన్ చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు మార్కెట్లో 39 రేట్ అయింది, అంతా 30-32 వేలనే తీసుకుంటున్నారు చపాట. అన్న, ఈ చేపట మిర్చి ఎట్లా ఉంటుంది? ఎట్లుంటుంది అంటే మామూలుగా వండదు, ఎక్కువ దానికి ఇబ్బంది బాగుంటుంది, పెట్టుబడి బాగుంటుంది. దాంట్లో రోజు పొంది మాకు వెళ్ళదు. రోజు అలా ఒక రోజు ఊరికి పోతే మాత్రం కథ తోట ఇప్పటికనే ఉంటుంది. 2 మొగలు. ఎట్లుంది ఈసారి? అంటే దిగుబడి లాస్ట్ ఇయర్ ఎట్లుంది, ఎంత ఉంది? ఒక ఎకరానికి ఎంత వచ్చింది, ఈసారి ఎంత వచ్చింది? ఈసారి ఇంకా దాక్కున్నది బాగా. పోయినసారి ఎంత వచ్చింది ఎకరానికి? ఈసారి గద 10-12 వచ్చింది, కానీ ఇంక ఈసారి 8-9 చొప్పున వచ్చింది. ఖర్చులు బాగా. ఎట్లుంటుంది మన దగ్గర ఉన్న మిర్చి వీటిని ఎక్స్పోర్ట్ చేయడం ఇదంతా? ఎట్లుంటుంది అంటే వ్యాపారాలు ఎట్లా కొంటున్నారు? ఈ వ్యాపారాలు అంటే వాళ్ళు చెప్పదు, ఒకటి రేటు చెప్తారు, ఇక దాన్ని మీడియాలో పెడతారు, ఎక్కువ రేటు చెప్తారు కదా, చెప్పే వరకు అందరూ ఆశపడతారు, పెడతారు, వాళ్ళు లాస్ అవుతారు. ప్రస్తుతం ఉంది లాట్ పెడతారు 80,000, 42,000 అమ్మింది అనితేనే కథ అందరు తీసుకుపోతారు, పెడతారు, వాళ్ళు లాస్ అవుతారు. సో అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చింది? మేము గుంటూరు నుంచి వచ్చాను. గుంటూరు మిర్చికి కూడా చాలా పెద్ద మార్కెట్ కదా, మరి అక్కడి నుంచి వరంగల్ మార్కెట్ కిందకి వచ్చాను. చపాటా మిర్చి కొద్ది రేటు ఎక్కువ ఉందన్నారు, వేసాము. అందుకని అక్కడ కొనట్లేదు, అందుకని ఇక్కడికి వచ్చాము. వరంగల్ మార్కెట్ బాగుంటుందని ఇక్కడికి వచ్చాము. నీడైతే 12 కాడికి వచ్చింది, పర్లేదు అనిపించింది. ఈ సంవత్సరం వేసాం, పెట్టుబడులు ఎక్కువైపోయినాయి, తెగుళ్ళు వచ్చినాయి, బాగా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఎకరానికి ఎంత పండింది అన్న? ఎంత క్వింటాలు పండింది? ఇక్కడికి వచ్చినావు కదా, ఎంత అయింది ధర? ధర వచ్చేసరికి పొద్దున 39 జెండా పాట పెట్టారు. ఆ జెండా పాట ఒక్కటే, ఇంకా ఏమీ కొనలేదు. 35, 34 ఇంకా లోపే కొంటున్నారు, కిందకే, పైన అనేది లేదు. సరే, అంటే మిర్చికి సంబంధించి ఎక్కువగా మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. ఇప్పుడేమో యుద్ధ వాతావరణం ఉంది, దీని ఇంపాక్ట్ ఏమన్నా మిర్చి మార్కెట్ మీద కనిపిస్తుందా? డైరెక్ట్ అయితే ఇంపాక్ట్ పడలేదు, కాకపోతే మాత్రం దీని ఎఫెక్ట్ నెక్స్ట్ వచ్చే కన్సైన్మెంట్స్లలో పడుతుంది.
కాకపోతే మనకు ఈ 2 months సీజన్ మటుకు మాత్రం చిల్లీ సెక్షన్ యథావిధిగా స్మూత్గానే పోతుంది. దీని ఇంపాక్ట్ మాత్రం ఏదో పడ్డా కానీ ఏప్రిల్ మే తర్వాతనే పడుతుంది కాబట్టి లక్కీలీ మనకు అవుట్ ఆఫ్ సీజన్లోకి వెళ్ళి బయట పడిపోతాము. మంచి ప్రైజెస్తోనే ఫార్మర్ది ట్రేడింగ్ అవుతుంది. సో ప్రస్తుతం సీజన్ అంటే ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంటుంది? ఇప్పుడు వస్తున్నటువంటి మిర్చి ఏ విధంగా ఉంది? 99% అయితే మిర్చి వచ్చే క్వాలిటీ చాలా బాగానే వస్తుంది. గ్రేడింగ్ కూడా ఫార్మర్స్ చేసే వస్తున్నారు. రేట్స్ కూడా చాలా బాగున్నాయి. కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ మీద 40 to 50% రేట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రైతులకు కూడా గిట్టుబాటుగానే ఉంది. ట్రేడ్ కూడా హెల్దీగానే ఉన్నది ఇప్పటి మటుకైతే. కానీ ఎక్స్పోర్ట్ది మాత్రం ఎఫెక్ట్ వచ్చేటట్టు అవపడుతుంది. కాకపోతే నెక్స్ట్ 2 months తర్వాత వస్తుంది కాబట్టి అప్పటికే సీజన్ 90% అయిపోతుంది కాబట్టి రైతుల సరుకులకు మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ పడకపోవచ్చు. సో ఒకేలా అంటే ఆ ఇంపాక్ట్ పడితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు 2 months తర్వాత పడ్డా దాని ఇంపాక్ట్ ఏమన్నా మన మీద ఉంటుందా, మన దేశం మీద కావచ్చు లేదా మిర్చి సంబంధించిన ఇండస్ట్రీస్ మీద? టోటల్లీ ఇండస్ట్రీ మీద అయితే ఎట్లయినా పడుతుంది. ఎందుకంటే వార్ ఎఫెక్ట్ అన్నప్పుడు ఒక్క కమోడిటీ కాదు, అన్నీ కాదు, అది డాలర్ పైకి వెళ్ళే ఎఫెక్ట్ వచ్చింది. దాంతోపాటు వేరే కూడా ట్రేడ్ మీద కూడా ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి వార్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. లక్కీలీ మన సీజన్ అయిపోయినాక పడుతుంది కాబట్టి మన ఫార్మర్స్కి మాత్రం దీని ప్రభావం పడకుండా ఉంటుంది. మీరేమో రేట్ బాగుంది అంటున్నారు, ఫార్మర్స్ ఏమో రేటు లాస్ట్ ఇయర్ తోటి తగ్గింది లేదా వ్యాపారులు సిండికేట్ అయ్యారనేది వాళ్ళు చెప్తున్నారు. నిజంగా ఆ సిచ్యువేషన్ ఉందా సార్? వాస్తవంగా మిరపకాయల రేటు ఈరోజు 350 రూపాయలు వండరాటు ఉంది. 300 రూపాయలు 270 రూపాయలు వండరాటు ఉన్నది. ఎవరు కంబైన్ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం దీపావళికి ముందు 150 రూపాయలు వండరాటు కొంటోళ్ళు ఎవరు లేరు. అది ఆటోమేటిక్గా పెరిగితే ఎవరు పెంచమని చెప్పలేదు. ఆటోమేటిక్గా సేల్స్ బట్టి పెరిగిపోతుంది. అట్లా కంబైండ్ అని ఉండదు. ఇప్పుడు నాకు నేను పక్కబట్టి ఉంటే మాత్రం ఏదో 5 బస్తాలు ఆగుతారు కానీ 100 బస్తాలు ఆర్డర్ వస్తే ఎవరు ఆగరు. అదంతా ఏంటంటే ఊహ. అంటే రైతులు ఏంటంటే ప్రతిసారి 350 అయినప్పుడు అదే మాట మాట్లాడతారు, 150 అయినప్పుడు అదే మాట. ఎవ్వరు కూడా ఒకరికొకరు పోటీ తత్వం ఉంటుంది. వరంగల్ మార్కెట్గా అందులో స్పెషల్గా ఏంటంటే కావాలని 5 రూపాయలు పెంచి షీట్స్ పెట్టుతారు కానీ ఇలా కంబైండ్ అనేది కాని పని, అది ఉట్టి మటనే. సో ఈసారి దిగుబడులు ఎట్లా వచ్చాయి? రేట్లు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రేట్ ఎట్లా ఉన్నాయి? ఈ సీజన్ అంతా కూడా ఎలా ఉంటుంది? ఈ సీజన్ ఇప్పటి వరకు కూడా అంటే రేటు మంచి రేటు ఉన్నది, హై రేటు ఉన్నది. ఈ రేటు మీద వ్యాపారస్తులు 3 ఏళ్ళు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ 350 నుంచి 400 రూపాయలు వండరాటు బాబద్ది 150కి వచ్చింది. వాళ్ళకు కూడా తెలుసు వండరాటు ఏ రేటుకి వచ్చింది. ఈ రోజు కూడా వండరాటు ఏ రేటు ఉందని వాళ్ళకు కూడా తెలుసు. వ్యాపారస్తులు స్టాక్ పెట్టాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక 3 ఏళ్ళు 23, 24లో దెబ్బలు తగినట్టు వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ ఆ రైతులకే చెప్తున్నారు. మేము 350 పెట్టిన సరుకుని ఈ రోజు 150 అడుగుతలేరని గో అని అన్నారు వాళ్ళు అన్నారు. వాళ్ళకు కూడా తెలుసు. ఎవరు కూడా రేటు మాత్రం రిజనబుల్ కంటే హై రేటే ఉన్నది. మిర్చే కావచ్చు, కాటన్ కావచ్చు, రకరకాల ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం యుద్ధ నేపథ్యంలో వీటన్నింటి ఇంపాక్ట్ రైతుల మీద కావచ్చు, వ్యాపారుల మీద కావచ్చు, మొత్తం ఇండస్ట్రీ మీద ఎలాగా ఉంటుంది? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మీద దాడి, గతంలోపట రష్యా ఉక్రెయిన్ మీద దాడి, ఇంకా పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ మీద, ఇట్లా రకరకాల ప్రపంచవ్యాప్తంగా కొన్ని కంట్రీస్ యుద్ధం చేయడం వల్ల ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఇరాన్ మీద దాడి అనేది ఏంటంటే ఎక్స్పోర్ట్స్కు ఏదైతే సముద్ర మార్గం లోపల వివిధ ప్రాంతాలకు వివిధ దేశాలకు పోయే ఏదైతే మార్గం ఉన్నదో ఆ మార్గం ద్వారానే పోవాలి. మరియు కాబట్టి వ్యవసాయ రంగం లోపల ఏదైతే భారతదేశం అనేది ప్రపంచ దేశాలకు అన్ని రంగాల లోపల మరి సప్లై చేసేది ఏదైతే బియ్యం కానీ, మన ఒక కాటన్ కానీ, అలాగే మిర్చి కానీ, పసుపు కానీ, ఇంకా కొన్ని రకాల ఫ్రూట్స్ కానీ, మ్యాంగో కానీ చాలా రకాలై మన ఎక్స్పోర్ట్స్ పంపించేవి ఉన్నాయి. కొన్ని మార్గాలకు ఏదైతే యూరోపియన్ కంట్రీస్కు ఇప్పుడు కొంచెం ఆ మార్గం ద్వారా పోవడు ఇబ్బంది అవుతుంది. మిగతా కంట్రీస్కి మాత్రం మనది సప్లై యథావిధంగా ఉంటుంది తెలియజేస్తున్నా. అలాగే ఏదైతే ఇవాళ మిర్చి పంట తీసుకునే ఉంటే ప్రపంచ దేశాలకు 62% మన ఇండియా నుంచి సప్లై అవుతుంది. అది కూడా మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం నుంచి సప్లై అవుతుంది. లాస్ట్ ఇయర్ పంటలు చూసుకునే ఉంటే సగం ఏరియానే వేసిండ్రు. ఈసారి లాస్ట్ ఇయర్ మీద సగం పంట వేసిండ్రు. ఆ పంట కూడా దిగుబడి లాస్ట్ ఇయర్ లెక్కనే వచ్చినాయి. రైతాంగానికి లాస్ట్ ఇయర్ పూర్తిగా ఏంటంటే వాళ్ళు పంట వేసిన దానికి కూళ్ళకున్న వాళ్ళ పెట్టుబడికే సరిపోలేదు. ఈసారి ఏంటంటే ఆ కూళ్ళకున్న పెట్టుబడి సరిపోతుంది. రేటు లాస్ట్ ఇయర్ కంటే 20%, 30% ఎక్కువ ఉండవచ్చు. కానీ రైతులకు ఏదో బాగా గిట్టుబాటు అయినట్టుగా అనేది అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఏంటంటే కొన్ని రకాలు ఇలా చెప్పాటా తీసుకునే ఉంటే అది 8-10 క్వింటాలే వస్తుంది.
ధర లాస్ట్ ఇయర్ మీద మనకు 3,000 నుంచి 6,000-7,000 రూపాయలు అన్నిటి మీద ఎక్కువ ఉన్నది. కాకపోతే ఏంటంటే ఈ ధరలు అనేది రైతాంగానికి గిట్టుబాటు కాకపోవచ్చు, కానీ ఏంటంటే లాస్ట్ ఇయర్ కంపారిజన్ చేసుకునే మాత్రం ఈ రేట్లు ఉంటాయి. రేట్లు కూడా ఇంకా నెల రోజుల వరకు తగ్గే పరిస్థితులు ఉండదు. వార్ అనేది ఎప్పటికి ఉండదు. ఇంకో 10-15 రోజుల కూడా క్లోజ్ అవుతుంది. ప్రపంచ దేశాలు లేకపోతే అన్ని దేశాలు కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇనిషియేట్ తీసుకునే ఉంటే మాత్రం వారు కొలాబ్స్ తగ్గేది, వారు ఒకవేళ క్లియర్ అయ్యేది ఉంటే మాత్రం రేట్లు ఇదే విధంగా ఉండి లాస్ట్ ఇయర్ క్రాప్స్ కూడా క్లియర్ అయిపోయినాయి. ఈ క్రాప్ తక్కువ ఉన్నాయి కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా ఈ రేటు తగ్గకుండా ముందుగా పెరగడానికి కానీ ఇదే స్టేబుల్గా ఉండడానికి కానీ అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. సో మొత్తానికైతే ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ల మీద యుద్ధానికి సంబంధించినటువంటి ప్రభావం ప్రస్తుతం అయితే మిర్చి మార్కెట్ మీద 2 నెలల వరకు ఆ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఈ సీజన్ కూడా అప్పటి వరకు కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతం లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే మాత్రం ధరలు 30-40% వరకు కూడా అదనంగానే ఉన్నాయి అనేది చెప్తున్నారు వ్యాపారులు. కానీ రైతులు మాత్రం ధరలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే కొంత మాకు పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ఏర్మావుల వ్యవసాయ మార్కెట్ నుంచి. నిర్మల్ జిల్లా బాసరా IIIT స్టూడెంట్స్ జాతీయ స్థాయిలో సత్తా చాటారు. IIIT స్టూడెంట్స్ తయారు చేసిన గరుడ వాహనానికి అవార్డుల పంట పండింది. కొండ ప్రాంతాలు, రహదారులు లేని ప్రాంతాల్లోనూ దూసుకు వెళ్లేలా గరుడ వాహనాన్ని రూపొందించారు మెకానిక్ ఇంజనీరింగ్ విద్యార్థులు. నిర్వహించిన పోటీల్లో దారులు లేని ప్రాంతాల్లోనూ వేగంగా దూసుకు వెళ్లింది గరుడ వాహనం. పోటీల్లో గరుడ వాహనం వేగాన్ని అందుకోలేకపోయాయి ఇతర వాహనాలు. వెరీ గుడ్. పోటీల్లో ఆంధ్రప్రదేశ్లోని నర్సాపూర్ ఆల్ ఇండియా ఇంజనీరింగ్ కళాశాలకు మొదటి స్థానం దక్కింది. అహ్మదాబాద్లో ATV C2026 ఛాంపియన్షిప్ సాధించింది గరుడ వాహనం. ఛాంపియన్షిప్ కోసం 43 జట్లు పోటీ పడ్డాయి. గరుడకు ఛాంపియన్షిప్ దక్కింది. గరుడను తయారు చేసిన మెకానిక్ ఇంజనీరింగ్ విద్యార్థులను అభినందించారు VC గోవర్ధన్. That's all for now. Stay tuned to V6 News Asterisk.